వెల్కమ్ టు జూహితా యామ్ని వరల్డ్. ఈరోజు మనం ఎమ్మిగా ఉండే అవకాడో శాండ్విచ్ ప్రిపరేషన్ చూద్దామండి. దానికోసం నేను ఫుల్ అవకాడో ఒకటి తీసుకున్నానండి. దాన్ని బాగా మ్యాష్ చేసుకుంటున్నాను. మ్యాష్ చేసుకున్న దాంట్లోనే నేను కొద్దిగా ఆనియన్, పెప్పర్, సాల్ట్, టేస్ట్ సరిపడా కొద్దిగా చాట్ మసాలా అనేది ఆప్షనల్, మీ ఇష్టము. సో దీంట్లో పెప్పర్ యూస్ చేయని వాళ్ళు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకోవచ్చు అండి. ఇంకా కావాలంటే ఆనియన్తో పాటు క్యారెట్, పన్నీర్ కూడా తురిమి వేసుకోవచ్చు. తర్వాత నేను బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అన్నిటికీ చూడండి బటర్ కొద్దిగా అప్లై చేస్తున్నా. అప్లై చేసిన బటర్ మీదనే నేను మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న అవకాడో పేస్ట్ లాగా చేసుకున్నాం కదండి, అదంతా దీని మీద స్ప్రెడ్ చేస్తున్నా చూడండి. అలా స్ప్రెడ్ చేసి అన్ని స్లైసెస్ని పక్కన పెట్టుకుంటున్నాను. దానిపైన కొద్దిగా చీజ్ కూడా వేసుకుంటున్నానండి. చీజ్ అనేది ఆప్షనల్, చీజ్ తినేవాళ్ళు చీజ్ వేసుకొని బాగుంటుంది. పిల్లలకి చీజ్ పెడితే కూడా చాలా హెల్తీ. ఇవన్నీ సెట్ చేసుకొని అలాగే పక్కన ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి నేను. ఆ ప్యాన్ మీద కూడా కొద్దిగా బటర్ అప్లై చేసేసుకొని దీన్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్ మీదనే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలని, టోస్ట్ చేసేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని బటర్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, బ్రెడ్ మీద మొత్తం శాండ్విచ్కి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవకాడో దాన్ని, అవన్నీ ఇట్లా పెట్టేసుకొని నిదానంగా కాల్చుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకోవాలి. వీటి పైన కూడా కొద్దిగా బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ ఎక్కువ ఇష్టపడి డైట్లో లేని వాళ్ళు, తినాలనుకునే వాళ్ళు ఇంకెక్కువ అప్లై చేసుకున్నా కూడా బటర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎక్కువ బటర్ తినలేము అనుకున్న వాళ్ళు కొద్దిగా పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేటట్టు కాల్చుకోవాలి. చూడండి ఇట్లా మరీ ఎక్కువ బ్రౌన్గా చేసుకోకండి, ఈ స్టేజ్ ఉంటే బాగుంటుంది. రెండు వైపులా ఇలా తీసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే మనకి ఎమ్మి శాండ్విచ్ రెడీ అండి. అవకాడో చాలా హెల్త్కి మంచిది అవకాడో. పిల్లలు ఎలాగో నార్మల్గా జ్యూస్ చేసి ఇచ్చినా దాని టెక్స్చర్కి తాగలేరు. ఇలా శాండ్విచ్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.